హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను భువనీత విన్. ఈ రోజు మనము కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాము. ఎగ్జాక్ట్లీ ఎక్కడ లొకేషన్ అంటే వరంగల్ హైవేకి 1.5 కిలోమీటర్స్ దగ్గరలో ఉందండి. చాలా గుడ్ ప్రాపర్టీ, చాలా అంటే 150 స్క్వేర్ యార్డ్స్ తో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ బయట చూస్తే మనకి ఇక్కడ సరౌండింగ్స్ చూడండి. ఫస్ట్ ఇక్కడ చాలా ఇల్లులు అనేది అంటే కన్స్ట్రక్షన్ చేసుకొని ఆల్ ఇండిపెండెంట్ హౌసెస్ అండి. మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకొని ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. సో మనం ఇప్పుడు ప్రాపర్టీ దగ్గర చూస్తే మనకి ఇక్కడ ఇంటి ఎదురుగా మనకి 30 ఫీట్ రోడ్ అనేది వస్తుంది. సో సరౌండింగ్స్ చూసుకుందాం. ఫస్ట్ ఇంటి పక్కన ఇక్కడ చూడండి మనకి చెట్లు పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ అనేది ఇచ్చారు. ఇంకా మనకి పార్కింగ్ అనేది కూడా ఉంది. అక్కడ డ్రైనేజ్ అనేది ఉంది మన ఇంటికి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈజీగా ఒక కార్ అనేది పార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే మన 2 వీలర్స్ 4 వీలర్స్ ఏవైనా ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన బయట వ్యూ చూడండి. మొత్తం ఇది మన ప్రాపర్టీ వ్యూ చూడండి, చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది, పెయింటింగ్స్ కూడా. సో మనకి పెద్ద గేట్ అనేది ఇచ్చారు. లోపలికి వెళ్దాం పదండి. సో ఇది వచ్చి మనకి హెచ్ఎండిఏ ఆటో అండి. మల్లికార్జున నగర్ అని మనకి ఈ ఏరియా పేరు. ఇక్కడ చూడండి మనకి బోర్ అండ్ సంపు అండ్ అవన్నీ కృష్ణ వాటర్ ది ఇచ్చారు. ఇక్కడ మెయిన్ మనకి పార్కింగ్ ఈజీగా ఒక కార్ వస్తే ఒక 2 వీలర్ అనేది రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు. అంటే లైక్ వాషింగ్ మిషన్, పిల్లలకి స్నానం చేపించడానికి యూజ్ చేసుకోవడానికి వాష్ ఏరియా లాగా ఇచ్చారు. ఇక్కడ మనకి బోర్ కి స్విచ్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి పైన చూస్తే ఫ్యాన్ సీలింగ్ ది మొత్తం అంతా రెడీగా ఉందండి. అంటే మనం డైరెక్ట్ ఇప్పుడు ఫ్యాన్ వేసుకుని డైరెక్ట్ వచ్చేస్తారు, అంటే మొత్తం వాళ్ళే ఇచ్చేసారు. నెక్స్ట్ పిఓపి అనేది కూడా చాలా బాగా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ డోర్, ఇక్కడ అంతా గ్లాసెస్ తో చేశారండి. మనకి విండో అనేది కూడా చాలా బాగుంది. డోర్ కూడా చాలా క్వాలిటీవి వేశారు. ఇక్కడ మెయిన్ డోర్ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళాక మనకి ఇక్కడ టీవీ పాయింట్ అనేది ఇచ్చారండి. ఇది మనకి G+1 పర్మిషన్ ఉందండి. ఈస్ట్ ఫేస్, దీని డైమెన్షనల్ వచ్చి 30/45. ఇది 2 BHK అండి, 150 స్క్వేర్ యార్డ్స్. సో ఇక్కడ చూడండి హాల్ చూడండి. డోర్స్ కూడా చాలా క్వాలిటీవి, చాలా నీట్ గా డిజైన్ అనేటివి చేసి పెట్టారు. సో మనం హాల్లో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ మనకి హాల్లో కూడా సీలింగ్ ఫ్యాన్స్ అనేటివి రెడీగా పెట్టేశారు విత్ ట్యూబ్ లైట్స్ అండ్ పిఓపి లైట్స్. సో ఇక్కడ టీవీ పక్కన మనం సెల్ఫ్స్ కూడా ఇచ్చారు, స్మాల్ గా ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. నెక్స్ట్ డైనింగ్ ఏరియా చూడండి. హాల్లోనే అటాచ్డ్ డైనింగ్ ఏరియా అనేది ఇచ్చారు మనకి. ఇక్కడ మనకి పూజ రూమ్ అనేది ఇచ్చారు. సో స్మాల్ గా ముద్దుగా చాలా బాగుందండి పూజ ఏరియా. పూజ రూమ్ లో కూడా మనకి స్మాల్ గా విండో అనేది కూడా ఇచ్చారు చూడండి, ఫర్ వెంటిలేషన్ పర్పస్. ఇంకా ట్యూబ్లైట్ పెట్టుకోవడానికి స్విచ్ ఇచ్చారు. ఇక్కడ స్విచ్చెస్ కూడా ఇచ్చారు. ఏమైనా సామాన్లు కూడా పెట్టుకోవడానికి కింద ఒక సెల్ఫ్ అనేది ఇచ్చారు. చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. కమింగ్ టు కిచెన్ ఏరియా లైక్ స్మాల్ ఓపెన్ కిచెన్ ఏరియా లాగా ఇచ్చారండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పాయింట్స్ అనేటివి ఇచ్చారు. నెక్స్ట్ సింక్, ఇక్కడ మనకి 2 ట్యాప్స్ కోసం ఇచ్చారు, బోర్ అండ్ మనకి నార్మల్ కృష్ణ వాటర్ కోసం. కిచెన్ కూడా చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారంటే మంచి క్వాలిటీతోనే చేశారండి, మార్బుల్స్ తో. సెల్ఫ్స్ ఇచ్చారు, పైన కూడా సజ్జా అనేది ఇచ్చారండి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా మనకి 2 ఇచ్చారు. ఎగ్జాస్టర్ కూడా ఇచ్చారండి, ఎగ్జాస్టర్ ఫ్యాన్. ఈ స్విచ్ అక్కడ అటాచ్ చేస్తే మనకి ఎగ్జాస్టర్ ఫ్యాన్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మనకి బయటికి వెళ్ళడానికి కూడా ఏరియా ఉంది, నేను తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ ఏరియా చూడండి. లైక్ మనం డైనింగ్ టేబుల్ వేసుకొని కూడా ఈజీగా కూర్చోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ పాయింట్ అనేది ఇచ్చారు. ఇక్కడ విండోస్ కూడా ఇచ్చారు. ఈ విండోస్ అనేది స్లైడింగ్ వ్యూ విండో అండి. చూడండి ఇక్కడ చాలా వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మస్కిటోది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి ఫ్యాన్ కి కూడా కనెక్షన్ పాయింట్ ఇచ్చారు. అన్ని రెడీగా ఉందంటే ఫ్యాన్ కూడా తిరుగుతుంది, మంచి క్వాలిటీవే వేశారు. ఇది కామన్ వాష్రూమ్ అండి మనకి. ఇది మనం కావాలి తొందరగా తీసుకున్నామంటే మనం వెస్ట్రన్ లేదంటే ఇండియన్ లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి గ్రీజర్ పాయింట్ అనేది కూడా ఇచ్చారు, షవర్ కూడా పెట్టుకోవచ్చు. వాష్రూమ్ కూడా చాలా బాగుందండి, మొత్తం టైల్స్ వర్క్ తో చేశారు. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ లోకి వస్తున్నాం. ఇక్కడ మనకి చాలా స్పేషియస్ గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ అనేది. అంటే మనం ఇక్కడ అంతా సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు కదా, సో మనం ఏమైనా ఫర్నిచర్ లైక్ చేసుకోవచ్చు అంటే ఈజీగా చేసుకోవచ్చు. ఈ సెల్ఫ్స్ ఇచ్చారు కాబట్టి కలర్ఫుల్ గా పెయింటింగ్ కూడా బాగా చేశారు. ఇక్కడ కూడా మనకి స్లైడింగ్ టైప్ విండో అనేది ఇచ్చారండి, విత్ మస్కిటోది ఇచ్చారు. సో మస్కిటో నెట్ ఇచ్చారు. ఫ్యాన్ కూడా రెడీగా ఉంది మాస్టర్ బెడ్రూమ్ లో. మనకి అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ అటాచ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ స్మాల్ గా విండో అనేది పెట్టారు.
సో విత్ టైల్స్ తో ఇచ్చారండి, అంటే నీట్ గా పెట్టుకోవచ్చు మనము. నీట్ గా అంటే ఏమైనా గలీజ్ అయినా కూడా క్లీన్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ పైన ఒక స్మాల్ ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి ప్లేస్ అనేది వదిలినారు చూడండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లేదంటే గెస్ట్ బెడ్రూమ్ కూడా అనుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి చాలా స్పేషియస్ గా ఉందండి, విత్ సెల్ఫ్స్ ఇచ్చారు. అంటే మనం ఫర్నిచింగ్ కూడా చేసుకోవచ్చు. పిఓపి ఫ్యాన్ అంతా పెట్టారు. సో ఆల్ రూమ్స్ కి హాల్స్ కి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాన్, క్వాలిటీ ఫ్యాన్ అనేది ఇచ్చారు. డోర్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి. ఇక్కడ చూడండి మొత్తం ఇల్లు అంతా కవర్ చేసాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం పదండి. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కి వస్తే ఇక్కడ మనకి 3 to 3.5 feet వరకు స్పేస్ అనేది ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గెస్ట్ వచ్చిన, రిలేటివ్స్ వచ్చినా మనకి మన బ్యాక్ వెనకాల గలీలో ఒక కామన్ వాష్రూమ్ అనేది, ఇండియన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి టైల్స్ వర్క్ అనేది చేశారండి వాష్రూమ్ లో. తర్వాత ఇంటి సరౌండింగ్స్ మొత్తం మనకి 1.5 feet గల్లీ అనేది వదిలినారు, అంటే లైక్ బట్టలు ఆరేసుకోవడానికి కూడా మంచిగా ఉంది. సో ఇక్కడ సరౌండింగ్స్ అంతా చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, కిచెన్ నుంచి బయటికి రానికి, అంటే మనకి డైరెక్ట్ కిచెన్ నుంచి ఎవరైనా సడన్ గా పిలిచినా కిచెన్ లో ఉన్నామంటే డైరెక్ట్ బయటికి ఈ వేకుడు నుంచి రావచ్చు. సో ఇక్కడ మనకి కిచెన్ అని కవర్ చేశాను కదా. సో ఎవరైనా రిలేటివ్స్, ఎవరైనా బయట గెస్ట్ వాళ్ళు వచ్చినా సడన్ గా మనం కిచెన్ లో ఉంటే అటు సైడ్ నుంచి లాంగ్ అయితే మనకి దగ్గర వేవ్ కూడా వచ్చినారు. ఇక్కడ ఒక డోర్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం పార్కింగ్ ఏరియా అనేది పెట్టుకుందాం. పైన చూద్దాం పదండి. సో స్టెప్స్ అనేటివి కూడా చాలా స్పేషియస్ గా ఉందండి, అంటే బాగా మనకి ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు మనం. ఇక స్టెప్స్ చూడండి, చాలా బాగుంది కదా. ఈవినింగ్ టైంలో కూడా ఇక్కడ మనకి చాలా బాగా అనిపిస్తుంది, కూర్చోవడానికి కూడా బాగుంటది. నెక్స్ట్ ఇక్కడ పైన టెర్రస్ మీదకి వచ్చేసాము. సో చుట్టుపక్కల లొకేషన్ చూడండి, చాలా బాగుంది. చుట్టుపక్కల లొకేషన్ చాలా మంది ఆల్రెడీ వచ్చి ఉన్నారండి. పీస్ఫుల్ కాలనీ లాగా ఉంది. సో మొత్తం ఒక ఇది లైక్ గేటెడ్ కమ్యూనిటీ కాకపోయినా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలానే అనిపిస్తుందండి. ఇంకా మనం పైన ఇక్కడ చూస్తే ఏమైనా ఒక 50-100 మెంబర్స్ ఫంక్షన్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు, స్టే చేసుకొని. అంత పెద్దగా స్పేషియస్ గా ఇచ్చారు. సో నేను మీకు మొత్తం డీటెయిల్స్ చెప్పాను కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము. సో ఫైనల్ గా దీని ప్రైస్ చెప్పాలంటే 84 lakhs అని నెగోషియబుల్. సో బిల్డర్ నంబర్ అనేది మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి ఎటువంటి కమిషన్ లేకుండా మనం ఈ ప్రమోషన్స్ అనేది చేస్తున్నాం. మీకు కూడా ఇలాంటి ప్రమోషన్స్ కావాలనుకుంటే మేము దయచేసి కింద నంబర్ అనేది షేర్ చేస్తాము. ఆ నెంబర్ మీద మనకి కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ లో అనేది ప్రమోషన్స్ అనేవి చేస్తామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.